తీసి పక్కన పడే. రే పిచ్చే నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? భార్య నిండుగా నగలతో రెడీ అయితే ఏ భర్త అయినా చూసి ఆనందంతో మురిసిపోతారు. బావున్నావని పొగుడతాడు. నువ్వు కూడా అలాగే బావున్నావు ప్రేమ అని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే అది నాకొక తెలియని ఆనందం రా, అందమైన జ్ఞాపకం. అదొదిలేసి వేసుకున్న నగలు తీసేయమని బాధపడతావేంట్రా బుద్ధి లేకుండా? అసలు ఎందుకు తీసేయమంటున్నావు? ఎందుకంటే ఈ నగలే నా జీవితానికి అతిపెద్ద దరిద్రం కాబట్టి. ఈ నగల వల్లే మా నాన్న ఒకరోజంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మా కుటుంబం అంతా పోలీస్ స్టేషన్ బయట కన్నీళ్లతో పడికాపులు కాసింది. ఈ నగల వల్లే మీ వాళ్ళు మా నాన్నని నడి రోడ్డు మీద అవమానించారు. ఈ నగల కోసమే నేను నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నానని, ఈ నగల కోసమే మా నాన్న నాతో అలా చేయించాడని మీ వాళ్ళు నీచంగా మాట్లాడారు. అందుకే ఈ నగలు చూస్తే నాకు కోపంతో ఒళ్ళంతా రగిలిపోతుంది. వీటిని విసిరి బయటపడేయాలన్నంత ఆవేశం వస్తుంది. ఇంకా అలాగే చూస్తావేంటి? తీసి పక్కన పడే. రే ధీరజ్, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నిజంరా. నీ కోపంలో అర్థం ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ నగల గురించి గొడవ అయిపోయింది కదా, మా వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు కదా. నాకు సంజేషిల్ చెప్పకు. ఆ నగల్ని చూస్తుంటే నా కంపరంగా ఉంది. తీసేయ్, ఫస్ట్ వాటిని తీసేయ్. రే ధీరజ్, నేను అత్తారింట్లో మహారాణిలా ఉండాలని మా అమ్మ ఈ నగలు నాకిచ్చిందిరా. ఇంట్లో ఇంత ఫంక్షన్ జరుగుతుంటే అందరూ నగలతో ఉండి నేను బోసిగా ఉంటే మా అమ్మ చాలా బాధపడుతుందిరా. అందుకే ఈ నగలు వేసుకున్నాను. దయచేసి అర్థం చేసుకోరా. చూడు, కావాలంటే నేను కష్టపడి సంపాదించి నీకు నగలు కొంటాను. అంతే తప్ప మా నాన్న అవమానపడ్డానికి, మా కుటుంబం బాధపడ్డానికి కారణమైన ఈ నగలు నీ ఒంటి మీద ఉండడానికి వీల్లేదు. తీసిపడే, ఫస్ట్ వాటిని తీసి పక్కన పడే. అది కాదురా ధీరజ్. చెప్తుంటే అర్థం కాదా నీకు? ఈ నగలు నీ ఒంటి మీద చూస్తే తట్టుకోలేకపోతున్నాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. వీల్లేదు, ఈ నగలు నీ ఒంటి మీద కనపడ్డానికి వీల్లేదు. తీసేయ్, నగలు తీసేయ్, తీసేయ్. వలి, ఏంటలా డల్గా కూర్చున్నావు? ఇంకా రెడీ అవ్వలేదు. ఈ చీరలేంటి ఇలా పడేసి ఉంచావు? సమాధానం చెప్పు, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. ఏంటి రెడీ అయ్యేది? నేను రెడీ అవుతా విశ్వగడు చూశాడంటే కొంప కొల్లేరవుతుంది. మొత్తం నా జీవితమే నాశనం అవుతుంది. నా ఫేస్ లో ఆనందం సొత్తేసాలు ఊసిగపడతాడు ఎదవా. వల్లి, ఏంటి డల్గా ఉన్నావు? నీకే చెప్తుంది, త్వరగా రెడీ అవ్వు. అది బా. ఏంటి? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? చెప్పు వల్లి, 2-3 రోజుల నుంచి గమనిస్తున్నాను. ఏదో కంగారు పడుతున్నావు, హడావిడిగా ఉంటున్నావు. ఏం జరిగింది అసలు? అచ్చి బాబోయ్, ఏనికి లేనిపోయిన అనుమానాలన్నీ వచ్చేటట్టున్నాయి. ఏదెక్కడి గొడవరా బాబు? చెప్పు వల్లి, ఏమైంది? అబే ఏం లేదు బా, ఏం లేదు. ఈ 4 సీరల్లో ఏ సీర కట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఏ సీర కట్టుకోవాలో చెప్పవా? ఏంటి, ఈ మాత్రం దానికి అలా ఉన్నావా? అవును బా. ఆడాళ్ళ మనస్తత్వం నీకు తెలియదులే. చీర సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. చీర కట్టుకోవాలి, నగలు సెలెక్ట్ చేసుకోవాలి, అలా చాలా ఉంటాయిలే బా. ఓ బా, నువ్వే ఒక చీర సెలెక్ట్ చేయవా? వల్లి వల్లి, నాకు చీరల సెలక్షన్ గురించి అస్సలు తెలియదు. నువ్వే దొరికి కట్టేసుకో. బాబా, నాకోసం నువ్వే చెయ్యవు. మొన్న ధీరజ్ని చూడు, వాళ్ళ ఆవిడ మీద ప్రేమ ఉందని బనియన్ మీద రాసుకుని మరీ తిరిగాడు. నువ్వెప్పుడైనా నాకోసం అలా చేసావా బా? వల్లి, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళంటే చిన్నపిల్లలు, మనం పెద్దోళ్ళం. ఏంటి బా పేదోళ్ళ? ఏం పేదోళ్ళ? మనకి పిల్లలు పుట్టేసి వాళ్ళు కూడా పెళ్ళి ఏంటి? అబ్బా వల్లి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వదిలేసాయి. నువ్వు త్వరగా రెడీ అవ్వు, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ఈ 4 చీరలో నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేయి, నేను రెడీ చేస్తాను. సెలెక్ట్ చేయబా. సరే, థ్యాంక్ యూ బా. సరే నేను వస్తాను. బాబా బాబా, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడ ఉండు. చాలా బాగుంది వల్లి. థ్యాంక్ యూ బా. నువ్వు సెలెక్ట్ చేసావుగా, బాగుండకుండా ఎలా ఉంటుంది? సరే పద వెళ్దాం. అబ్బా ఒక నిమిషం, మళ్ళీ ఏంటి? ఒక ఫోటో దిగుదా, సెల్ఫీ. ఇప్పుడు సెల్ఫీ ఏంటి వల్లి?
ప్లీజ్ బా నా కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే. చెబిటి చెబిటి. బా పెద్దోడా. వస్తున్నానమ్మా. అమ్మ పిలుస్తుంది, నువ్వు త్వరగా వచ్చేసే. ఓ మొట్టమొదటిసారి నా మొగుడు మోడ్లోకి వచ్చాడ్రా అనుకునేసరికి అత్తయ్య గారు పెద్దడా అనేసారు. ఛ! నా లైఫ్ లో ఆనందమే లేదు. నాకు అసలు ఆనందించే రాదే లేదు. ఇదిగో అమూల్య, నా నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా? నాకు బంగారం అంటే బోల్డంత పిచ్చి కదా. అందుకే నిశ్చితార్థ ఉంగరాలు తీసుకెళ్లిపోయి నా బ్యాగ్లో దాచిపెట్టుకున్నాను. అమ్మా నాన్న ఇంట్లో వాళ్ళందరూ ఉంగరాల కోసం ఇల్లంతా వెతికారు తెలుసా. ఆ తర్వాత అమ్మకి నా మీద డౌట్ వచ్చి నా గువ్వ పగలగొట్టింది తెలుసా. అవునే చెల్లి, ఇందాకట్నుంచి నా మానాన్న నేను చెవి కోసిన మేగల అరుస్తూనే ఉన్నాను. కాని నీ ఫేస్లో ఒక చిన్న రియాక్షన్ గాని నవ్వు గాని లేదేంటే? పైగా నిశ్చితార్థపు పెళ్లి కూతురంటే బోల్డంత సిగ్గుపడాలి. కాని నువ్వేంటే దిగులు పడుతున్నావు? కొంపదీసి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా ఏంటి? లవ్ ఫ్లాష్ బ్యాకులు గట్రా ఏమైనా ఉన్నాయా? కామాక్షి, నీకసలు బుద్ధుందా? బుద్ధి జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చిగా ఏదోటి వాగుతూనే ఉంటావా? అది కాదమ్మా, చెల్లెందుకో డల్గా ఉంది. అది డల్ కాదు, కంగారు. నిశ్చితార్థం అంటే ఏ ఆడపిల్లకైనా కాస్త కంగారుగానే ఉంటుంది. మరి నా నిశ్చితార్థం అప్పుడు నాకు లేదు కదా. నువ్వు మగరాయిళ్లా పెరిగావు, అందుకే నీకు ఆడపిల్లకుండాల్సిన సగటు సిగ్గులాంటి లక్షణాలు ఏవీ లేవు. నోరు మూసుకొని అమూల్యం తీసుకొనిరా, దిష్టి తీయాలి. అబ్బో, అంటే అన్నాను అంటారు గాని నా కూతురు కుందనపు బొమ్మలా ఉంది. అమ్మో, ఇంత అందంగా ఉంటే నా బంగారు తల్లి మీద ఎవరి దిష్టైనా పడుతుంది. అమ్మా, నేను కూడా రెడీ అయితే సినిమా హీరోయిన్లా ఉంటాను. నా కూడా దిష్టి తీయమ్మా ప్లీజ్. అమ్మో, మొన్న పెళ్లి చూపుడు రోజు నువ్వు రెడీ అవడం వల్ల జరిగిన ఘనకార్యాలు చాలు. ఇక నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఉండు చాలు. రే తిరుపతి, ఇలా రా. వాట్ మై డియర్ సిస్టర్స్, చెప్పండి. వెళ్ళి ఈ దిష్టి నీళ్ళు బయటపడే. అసలుకే నా ప్రేమ నేలపాలయ్యి నేను ఏడుస్తుంటే నాతో ఇలా నీళ్లు పారబోహించే పనులు చేయిస్తున్నారు. ఏం చేస్తాం? ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ నిశ్చితార్థం, నీ పెళ్లి జరిగితే మాకంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ఆ బండ సచ్చినాడు నా పాలిట ఎముడ్లాగా తయారేసొచ్చాడు. ఈ నిశ్చితార్థ జ్ఞాపకపోతే సిరిగిపోయిన సీర ఎంత ఏసినా తిరిగి రాదన్నట్టుగా నా కాపురం నిలుపున సిరిగిపోతే. ఆ ఫోటోలతో నిశ్చితార్థం సెడగొట్టడానికి పాము పుట్ట లాంటి ప్లానింగ్ తో అమ్మ వద్దాలని చెప్పింది. ఈ లింకా వచ్చి సవట్లేదేటి? ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని పరీక్షల్లో ఫెయిల్ అయినోడికి కన్నీళ్లు,
ప్రేమలో ఫెయిల్ అయినోడికి పాటలు తప్పవు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం తప్పదు, ఫాలో అవ్వాల్సిందే. ప్రేమ లేదని ఏమండి అడిగారండి? ఆ? ఇడ్లీ పిండిలో బియ్యం పిండి కలిపేసి కస్టమర్ని మాయ చేసినట్టుగా ఈ ఫోటోలతో నిశ్చితార్థం చెడగొట్టడానికి ఏం మాయ చేయబోతున్నారండి బాబు? ఈ బొమ్మలతో వాళ్ళందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా ఎట్టా చేస్తానో నువ్వే సుద్దు గనిపద. ఏమండి అడిగారండి? ఆ? మీ కుట్రలు కుతంత్రాల్లో కాలు తిరిగేసిందండి బాబు. పిండి లేకుండా ఇడ్లీ చేసినట్టుగా మీరు మడతెట్టేయగలరండి బాబు. ఏమండి ఈ ఫోటోలతో వాళ్ళందరికీ సినిమా చూపించేద్దాం. పదండి పదండి. పద. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఏమండి అడిగారండి? ఈ వైట్ అండ్ వైట్ లో నేను, పట్టు చీరలో మీరు ఎలాగున్నామో తెలుసా అండి? ఎలాగున్నావు? ఇప్పుడే మ్యారేజింగ్ చేసుకున్న కొత్త పెళ్లి జంటలా ఉన్నామండి బాబు. అమ్మనా ఇడ్లీయో. ఇదిగో చూసుకోకర్లేదా? ఏమండి ఆవిడ గారండి, వరదలో కొట్టుకుపోయిన ఇడ్లీ బురదలో ఇరుక్కుపోయినట్టుగా అయిపోయిందండి నా వైట్ అండ్ వైట్ డ్రెస్ పరిస్థితి. థు, నా దరిద్రం తగలయ్యా. కళ్ళు కనపట్టలేదా? సారీ వదిన, ఆయన డిబేట్ ఇడ్లీ అన్నాయి, ఎర్ర నీళ్ళు పోసే ప్లేస్ లో నువ్వు వచ్చి నిలబడ్డావు. ఎర్ర నీళ్ళు పోసిన దగ్గర నేనుంటాం కాదు, నేనున్న దగ్గరే నువ్వు పోసావు. అంతే కదా. అయ్యి బాబోయ్, బౌలర్ గురి చూసి బాలేసినట్టు ఇలా గురి చూసి నీళ్లు పోసే టాలెంట్ ఉందా నాలో? శబాస్ తిరుపతి శబాస్. అసలు కల్లాపు చెల్లి పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకేరా, నీకే. ఇదిగో పెళ్లిగాని ప్రసాదం, అవు. మల్లె పువ్వు లాంటి నా బట్టల్ని మట్టి పువ్వులాగా చేసిందే కాకుండా నిన్ను నువ్వు పొగుడుకుంటావా? ఇదిగో అన్నాయ్, ఇదో కొత్త డిజైన్ లో ఉంది తెలుసా? నీ బట్టకి నీ పొట్టకి ఈ బట్టలకి బాబా బాబా భలే సూట్ అయిందని తెలుసా? అయ్య బాబాయ్, అంత బాగా సూట్ అయిందా తమ్ముడు? మరే ముసలోడికి దసరా పండగలాగా నీకు ఈ ఎదో సోకులు లేకపోతే వచ్చి నట్టమేం లేదు గాని పద. మ్మ్, మ్మ్. రా. ఈ ఇడ్లీ అన్నయ్యకి పొట్ట తప్ప బుర్ర పెరగలేదు. వెరైటీ డిజైన్ అంటే తెంగరంలో నమ్మేశాడు. నేను పూర్తిగా రూమ్లోనే అడుగుపెట్టలేదు. మరి నేను వచ్చిన విషయం నీకెలా తెలిసిపోయింది బంగారం? ఎలాగంటే చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. భర్త 100 మందిలో ఉన్నా సరే ఎక్కడున్నాడనేది భార్య మనసుకే తెలుస్తుంది. హ్మ్, భర్త చూపులు డైరెక్ట్గా భార్య వీపుకి గుచ్చుకుంటాయి. ఇప్పుడు కూడా నా చూపులు నీ వీపుకి గుచ్చుకున్నాయి కదా డార్లింగ్? నీకంటే ముందు నువ్వు తెచ్చిన మల్లెపూల వాసనే ముక్కుకు తగిలింది. అంతే తప్ప చూపులు వీపుకు గుచ్చుకోలేదు, చాపకి గుచ్చుకోలేదు. నీకోసం నేను మల్లెపూలు తెచ్చిన విషయం నీకు ముందే తెలిసిపోయిందా? అది కాదులే బాబు, భార్య కోసం అప్పుడప్పుడు స్వీట్సో ఎప్పుడైనా ఫ్రూట్సో తీసుకొస్తారు. కానీ నువ్వేంట్రా బాబు, ఎప్పుడు మల్లెపూలు తీసుకొస్తావు. అయినా నీకు మల్లెపూల ఫ్యాంటసీ ఏంటి స్వామి? కొంపదీసి పోయిన జన్మలో మల్లెపూల తోటలేమైనా వేసావా ఏంటి? సీ మై డియర్ స్వీట్ వైఫ్, ప్రేమని చెప్పడానికి అందరూ రోజ్ ఫ్లవర్ని సింబల్ అని అనుకుంటారు. కానీ దేవలోకం నుంచి భూలోకం దాకా ఈ ముల్లోకాలలో మల్లెపూలను మించిన ప్రేమ సింబల్ మరొకటి లేదు తెలుసా? అబ్బచా, నిజమా? ఇంకేమనిపిస్తుందేంటి? ఎస్ డార్లింగ్, ఎస్. మల్లెపూలకి భార్య ప్రేమకి ఉన్న అవినాభావ సంబంధం గురించి ఒక మహానుభావుడు ఏం చెప్పారో తెలుసా? ఒక మల్లె చెట్టుకి రోజూ గ్లాసుడు నీళ్లు పోస్తే దోసెడు మల్లెపూలనిస్తుంది. అలాగే భార్యకి భర్త రవ్వంత ప్రేమని పంచితే భార్య భర్త మీద ఆకాశం అంత ప్రేమని కురిపిస్తుంది. ఇది సంగతి. అర్థమైందా అందాల శ్రీమతి? ఏ మాటలకే కదా బాబు నేను నీకు పడిపోయింది. బహుశా ఎందుకేనేమో అబ్బాయిలు మాటల్ని అమ్ముతారు, అమ్మాయిలు నమ్ముతారు అని అనేది. ఇవే మాటలు కాదోయ్, నా మనసులో నీ మీదున్న ప్రేమకి ప్రతిరూపాలు. ఈ మల్లెలో ఎదలో తొలివలపు రగిలిస్తుంటే ఈ కళ్ళు చీకటి వెన్నెల నీడల్లో
దాగుడు మూతలాడమని చెప్తున్నాయి. గాలి కూడా చేరనంత